యేసు నీ జీవితంలో ఉన్నాడా? నిన్ను నీవు పరీక్షించుకోవాలి ఈ సమయంలో. యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు ఏదైనా కష్టాలు, రోగాలు, సమస్యలు ఏవి రావు అని నీతో ఎవరైనా చెప్పారా? అది వాస్తవం కాదు. వారు నమ్మనే నమ్మొద్దు వాళ్ళని. నీతిగా, యథార్థంగా జీవించే ఆత్మీయ జీవితంలో కుటుంబాలలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. దేవుని చిత్తం చేసే సేవకుల జీవితంలో కూడా తుఫానులు చెలరేగుతాయి. అవన్నీ నమ్మొద్దు. యేసుక్రీస్తుతో పాటు శిష్యులు అద్దరికి వెళ్ళినప్పుడు వారి ప్రయాణంలో ప్రమాదం ఎదురైంది. వారి పరిచర్యలో ఆటంకం వచ్చింది. ఆ ప్రమాదం వారి పరిచర్యను ఎందుకు ముందుకు సాగకుండా ఆపేసింది. ఎంత ప్రమాదమైన వాతావరణం అంటే శిష్యులు తమ పని అయిపోయింది అనుకున్నారు. నశించిపోతున్నామనే స్థితికి వారు చేరారు. గమనించండి, మన పరిచర్యలో ఆటంకాలు, అభ్యంతరాలు వస్తాయి, ఫెను తుఫానులు వస్తాయి. కానీ ఓ ప్రశ్న, ప్రతి ఫెను తుఫానును అణిచివేయగలిగిన యేసు మనతో ఉన్నాడా? మన మందిరంలో ఉన్నాడా? మన సేవలో ఉన్నాడా? మన ఇంట్లో ఉన్నాడా? మన కుటుంబంలో ఉన్నాడా? తాను ప్రేమించిన శిష్యులు ప్రమాదంలో ఉన్నప్పుడు యేసు లేచి గద్దించగా ఆయన మాటల్లో ఉన్న శక్తిని ఒక్కసారిగా సముద్రము, గాలి లోబడి నిమ్మలించాయి. మనం యేసుని నమ్ముకున్నామా? కష్టాలు, శ్రమలు వస్తాయి. కానీ ఆ యేసు మనతో ఉన్నట్లయితే ఆయన మనకిచ్చే ప్రతి కష్టమును, శ్రమను గద్దించి మనల్ని నడిపిస్తాడు.